ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఇళ్ల పట్టాల ఉద్యమాన్ని దశల వారీగా మన సుష్మా టీగా బాగా ఎక్స్పోర్ట్ ముందులంతా మమ్మల్ని ఇచ్చి పెట్టుకుని ఈ లిస్టు చాలా బాగుంది, 3500 మందికి భూమి సరిపోతుంది, మీకు ఓపుకుంటే లేదా మాకి మేము గడప గడప నిజంగానే చాలా దారుణమైనటువంటి విషయం. దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 89 ఎకరాల విలువైన భూమిని సేకరిస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా ఒక్క ఇంటి పట్టా ఇవ్వడం కానీ ఒక్క ఇల్లు కట్టించి ఇవ్వడం కానీ చేయకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. దీనిపైన అనేక మార్లు పోరాట కార్యక్రమాలు చేశాం, 30 గంటల పాటు నిరాహార దీక్ష చేశాం. అదేవిధంగా గత జూలై 29వ తేదీ కూడా వేల మందితో రోడ్లపైన బైఠాయించి మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపినారు. ఆ సందర్భంగా దిగివచ్చిన ప్రభుత్వం ఇది మామూలు విషయం కాదు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు వేల మంది రోడ్లపైన అక్కడే భోంచేసి అక్కడే కూర్చోవడంతో ప్రభుత్వం ఆ రోజు దిగివచ్చింది. 1 నెల రోజుల లోపుగా అందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇస్తాం. అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలు మేము ఏవైతే డిమాండ్ చేశామో తాగునీటి సమస్య, మురికి కాలువల సమస్య, కరెంట్ పోల్స్కు సంబంధించిన సమస్య, ఆడవాళ్ళ లెట్రిన్లకు సంబంధించినటువంటి సమస్య, వీటన్నింటిని కూడా నెలలోపు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా మేము 15 రోజులే సమయం ఇస్తామంటే ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది కాబట్టి మాకు నెల రోజులు సమయం కావాలన్నారు. ఈరోజు జూలై 29 పోయి ఈరోజు నవంబర్ 10వ తేదీ వచ్చినా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా కదలలేదు. పైపెచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి ఈ యొక్క ధర్నాకి ఎవరు పోవద్దండి, ఈ దిగ్బంధం కార్యక్రమానికి పోవద్దండి, పోతే మీ ఫోటోలన్నీ మేము పెట్టుకొని మీకు ఇల్లు రాకుండా చేస్తామని చెప్పి, మీకు సౌకర్యాలు రాకుండా చేస్తామని చెప్పి, మీ పెన్షన్లు కత్తిరిస్తామని చెప్పి ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి విషయం. ఒక ఎమ్మెల్యే అదేవిధంగా వేల మంది ప్రజలు రోడ్డు పైన కూర్చుంటే ప్రభుత్వానికి బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు దిగ్బంధం కార్యక్రమం చేస్తే ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు లీవ్ పెట్టి వెళ్ళిపోతారు. కలెక్టర్ గారికి బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇన్ని వేల మంది వస్తే కనీసం ఒక అధికారిని పంపించి ఇక్కడ మాట్లాడించాలా, ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలా అనేటువంటిది కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వం అమరావతి గురించి, ప్రపంచ రాజధాని గురించి గొప్పలు చెప్తా ఉంది. సాధారణ ప్రజలు ఏడుస్తూ ఉన్నారు, ఇంటికి పోయినప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. మాకు ఇంత స్థలం ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ స్థలాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారి దివాళా కోరుతనం ఇదంతా కూడా. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యుల చోట ఒక్క శంకుస్థాపన జరగరాదు, ఒక్క పైసా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వరాదు, ఒకరికి ఇంటి స్థలం ఇవ్వరాదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. నిజంగా సున్నితమైన ప్రభుత్వం అయితే, ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే ప్రభుత్వం అయితే ఇన్ని వేల మంది అడుగుతూ ఉంటే ఎందుకు జాప్యం చేస్తున్నారో ఈరోజు అర్థం కావడం లేదు. ఈరోజు ఆ స్థలం ఒక్కొక్కరికి 2 సెంట్లు ఇచ్చినా కూడా లక్షల రూపాయల ఆస్తిని వాళ్ళకి కలగజేసినట్టయితుంది. ప్రజలందరూ కూడా న్యాయమైనటువంటి సమస్య. మరి దీన్ని వెంటనే పరిష్కారం చేయాలా. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, కొద్దిసేపు కూర్చుంటాం, ఎవరైనా ఆఫీసర్ వస్తారో రాదో చూస్తాం, చూసిన తర్వాత అవసరమైతే అరెస్టులకు సిద్ధపడతాం. అదేవిధంగా రేపటి రోజు కూడా టౌన్ బంద్కు కూడా మేమంతా కూడా పిలుపివ్వడం జరిగింది. టౌన్ బంద్ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జయప్రదం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. పట్టాలు సిద్ధంగా, భూమి సిద్ధంగా ఉంది, అర్హుల జాబితా సిద్ధంగా ఉంది. అయితే ఎందుకు ప్రభుత్వం జాప్యం చేస్తోంది? ఎవరైనా అడ్డుపడుతున్నారని అనుమానిస్తున్నారు? స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు ఎమ్మెల్సీ కేశవ్ వారి ఆధ్వర్యంలోనే ఇండ్ల స్థలాలు ఇప్పించకూడదని చెప్పి అడ్డుపడతా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మేము పోరాటం చేశాం కాబట్టి మాకు ఆ క్రెడిట్ దక్కుతుంది అనేటువంటి బాధ తప్ప ఇన్ని వేల మంది ప్రజల సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక మానవతా దృక్పథం అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు. అందుకనే వాళ్ళు ఈరోజు అడుగడుగున అడ్డుపడుతున్నారు, ఇంటింటికి ప్యాంప్లెట్ పంచుతూ ఉన్నారు. ఆ రోజు మేము 30 గంటల దీక్ష చేసిన సందర్భంగా తర్వాత సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ఇండ్ల స్థలాలన్నిటికీ వేయడానికి భూములలోకి వెళ్ళినప్పుడు సందర్భంగా కేశవే స్వయంగా వచ్చినాడు. ఆ రోజు చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత లేట్ చేస్తూ ఉన్నారు, ఇది అన్యాయము, ఇంతకంటే పారదర్శకంగా లిస్ట్ ఎక్కడ కూడా తయారు కాదు,
అఖిలపక్షం కలిసి ఆ రోజు లిస్టు తయారు చేసినారు. లిస్టు పూర్తిగా న్యాయమైంది. ఏదో ఒకటి రెండు ఉంటాయి జనరల్గానే కానీ, బట్ బేసిక్గా ఆ రోజు కేశవ్ వ్యాఖ్యానించింది కూడా ఈరోజు వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవి 100% అర్హులైనటువంటి వాళ్ళు అనేటువంటి మాట ఆయన కూడా మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ ఇంత పారదర్శకంగా జరిగి ఉండదని చెప్పాడు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు విమర్శ చేసినాడు. మరి ఈరోజు వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఈ లిస్టు మార్చాలంటున్నాడు, లేకపోతే పల్స్ సర్వే చేయాలంటున్నారు. ఏదో ఒక రకంగా కొర్రి వేసి ఆలస్యం చేయాలనేటువంటిదే తప్ప వీళ్ళకి పేదవాళ్ళ గురించి ఏమాత్రం పట్టదు. సాధారణ ప్రజల గురించి కేవలం పై వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప, ఎక్కడైనా ఆదాయం వస్తుందంటే ఆలోచించడం తప్ప, ఇట్లాంటి పేదవాళ్ళకు సంబంధించిన సమస్యలపైన వీళ్ళు ఆలోచించడం అనేది స్పష్టం. ఉద్యమాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? తప్పకుండా ఈరోజు అవసరమైతే అరెస్టులకు సిద్ధపడతాం. రేపటి రోజు కూడా ఈ యొక్క టౌన్ బంద్ చేస్తాం. ఏ విధంగా పట్టాలు ఇవ్వరనేటువంటిది చూస్తాం. భవిష్యత్తులో అవసరమైతే కలెక్టర్ ఆఫీస్లో పోయి కూర్చుంటాం. దేనికైనా కూడా మేము సిద్ధంగానే, ఎందుకు ఇవ్వరు అనేది మేము తేల్చుకుంటాం. మా హక్కు అది. పేద ప్రజలకి 89 ఎకరాలు ఇస్తే ఒక మనిషెత్తు పైన కంప చెట్లు పెంచడం ఈ ప్రభుత్వం యొక్క కర్తవ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ కంప చెట్లు పెంచే బదులు మీరు ఎట్లా ఇండ్లు ఇవ్వలేరు తెలిసిపోయింది. 2.5 ఏండ్లలో మీరు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే. 5 ఏళ్లలో రాజశేఖర రెడ్డి గారు 48 లక్షల ఇండ్లు ఇచ్చినాడు. అంటే సంవత్సరానికి 10 లక్షల ఇండ్లు ఇస్తే మీరు ఒక్క ఇల్లు కూడా ఇవ్వాల. మీకు ఇల్లు కట్టించి ఇవ్వడం చేత కాదు, ఇంటి స్థలాలని ఇవ్వండి, మీకు పైసా ఖర్చు లేకుండా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కొని పెట్టినారు. దాంట్లో మీరు పట్టాలు ఇవ్వమనేటువంటిది మేము చాలా న్యాయమైనటువంటిది. దానిపైన గట్టిగా ఫైట్ చేస్తాం.